కొన్ని నిమిషాలు మనం వాక్యం విందాం. ఒక 5-10 నిమిషాలు జాగ్రత్తగా విన్నట్లయితే వాక్యంలోకి వెళ్దాం. వాక్యానంతరం మనందరికీ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడుతుంది. వచ్చే వారం కూడా ప్రేమ విందు మనందరి కోసం ఏర్పాటు చేయబడుతుంది. గడిచిన వారం మీ అందరికీ చెప్పినట్లుగా ఏమైనా మీలోని బైబిల్ పరంగా ప్రశ్నలు ఉంటే దయచేసి మీరు అడగచ్చు. హృదయంలో ఉంచుకోవద్దు, అవకాశం ఉంది కనుక మీరు అడగచ్చు. లేదంటే నేను మిమ్మల్ని తిరిగి ప్రశ్నలు అడుగుతాను, ఏదో దానికి సిద్ధపడండి. మీరు అడిగితేనే బెస్ట్ అది, లేదా నేను అడుగుతాను, మంచిది. పరలోక రాజ్యం దేవుడు ఎవరి కోసం తయారు చేశారు? ఎవరైనా చెప్పచ్చు. మీకు గిఫ్ట్స్ ఉంటాయి. ఎవరి కోసం పరలోక రాజ్యాన్ని తయారు చేశాడు దేవుడు? మన కోసమే. ఇంకా ఎందుకు అంత డౌట్ పడుతున్నారు? ఎందుకు? కొన్ని నరకాన్ని ఎవరి కోసం చేశాడు దేవుడు? పాపుల కోసం. అంటే ఎవరు? అపవాది కోసం. అపవాది కోసం కదా. మరి ధనవంతుడు ఎందుకు వెళ్ళాడు నరకానికి? అపవాది మాట విన్నాడు కనుక. పరలోక రాజ్యం చేస్తున్నప్పుడు దేవుడు ఏది సైలెంట్గా చేయలేదంట. చక్కగా కూర్చుని మీటింగ్ పెట్టాడు. ఏంటది? గ్రూప్ మీటింగ్ పెట్టాడు. డ్వాక్రా గ్రూప్ ఉంటుంది కదా, కూర్చుని చక్కగానే అలా కూర్చుని, నేను పరలోక రాజ్యాన్ని చక్కగా డిజైన్ చేస్తాను, నాలోంచి నేను కొంతమందిని తీస్తాను, నాలోంచి. గమనించాలి, నేను పలికితే వచ్చిన వారు మీ అందరూ దూతలు కూర్చున్నారు కదా ఎదురుగుండా, దూతలు మీ అందరూ నేను పలికితే వచ్చారు, నాలోంచి మమ్మల్ని తీయలేదు. అయితే నాలోంచి కొంతమందిని తీసి ఏం చేస్తాను? నేను పరలోక రాజ్యంలోని నాలాంటి మంచి గొప్ప స్థానాన్ని ఇస్తానని చెప్పి దేవుడు నిర్ణయం తీసుకుని, అదేమీ సీక్రెట్గా ఉంచలేదు. దేవుడికి ఏమైనా భయమా? దేవుడికి మించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? దేవుడు ఎవరికైనా ఒక మాట చెప్పాలా, ఒక పర్మిషన్ అడగాల? దేవుడు ఏదైనా చేయగలడు. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొద్దిగా ఉండే రాజ్యంలో రాజుదే పై మాట. పరలోక రాజ్యంలో, విశ్వంలో, సృష్టిలో, మొత్తం సమస్తమైన విశ్వంలోని దేవుడిదే పై మాట. ఆయన ఎవరికి భయపడ్డు. ఆయన కలుగు చేసుకున్న, నోటుతో కలుగు చేసుకున్న దూతల ముందు మాట్లాడడానికి ఆయన ఇప్పుడు కూడా భయపడ్డు. చక్కగా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో పరలోక రాజ్యము నాలోంచి నేను తీస్తాను. ఎవరిని? నాలోంచి నేను నా పిల్లల్ని తీస్తాను, నా లోపటి నుంచి తీస్తాను. అవుట్ సైడ్ కాదు, బయట ఏదో మెటీరియల్ వాడేసి నేను సృష్టించట్లేదు. నాలోంచి నేనేం చేస్తాను? నా పిల్లల్ని తీస్తాను, వారికి నేనేం చేస్తాను? పరలోక రాజ్యాన్ని ఇస్తాను అనగానే దూతల్లో ఒక హెడ్కి కొంచెం అసూయ వచ్చింది. దూతల్లో ఒక హెడ్కి కొంచెం అసూయ వచ్చి ఏం చేసిందండి? అది కొంచెం తిరుగుబాటు చేసిందనమాట. సైలెంట్గా, సీక్రెట్గా పాలిటిక్స్ రన్ చేస్తుంది. కొంతమంది దూతలను కలుపుకొని వారిలో వారు మాట్లాడుకుంటున్నారంట. ఎవరి కోసం? పరలోక రాజ్యము మనకు కాదు, చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు, చక్కగా చేస్తున్నాడు. పరలోక రాజ్యము ఇంకెవరికో ఇస్తాడంట, మనకు కాదని చెప్పి ఒక స్వార్థపూరితమైన ఆలోచన ఒక దూతకు వచ్చింది. ఆ దూత ఏం చేసింది? మిగిలిన వాళ్ళందరికీ మెల్లమెల్లగా మాట్లాడి 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 అందరు హృదయాల్ని కూడా విషపూరితం చేసేసింది. 1000 మంది ఉంటే ఆ 300 మంది ఆ దూత మాట విన్నట్టుగా బైబిల్ మనకి సెలవిస్తుంది. పరలోక రాజ్యంలో 1000 మంది ఉంటే 300 మందిని పాడు చేసింది. అది 300 మందిని ఏం చేసింది? తన వైపు తిప్పుకుంది. అన్యాయంగా తనకు వచ్చింది చెడ్డ ఆలోచన, తనతోనే నాశనం అయిపోకుండా ఎంతోమందిని నాశనం చేసే ప్రయత్నము ఆ దూత చేసింది. వారి కోసం, ఆ హృదయ ఆలోచనలు తిరిగిన దేవుడు వారి కోసం ఏం చేశాడండి? నరకాన్ని చేశాడు. మన కోసము పరలోక రాజ్యాన్ని చేశాడు. సాతానికి దేవునికి ఒక మంచి వ్యత్యాసం చెప్తాను, గమనించండి. మీ హృదయ ఆలోచనలన్నీ కూడా దేవాది దేవుడు గ్రహించగలడు. మీ హృదయంలో ఏమి అనుకుంటున్నారో ఆయనకి గ్రహింపు వస్తుంది. కానీ సాతానికి మాత్రం మీ హృదయ ఆలోచనలు తెలియదు. తెలుసా? సాతానికి మీ హృదయంలో ఉన్నది ఏది ఉందో తెలియదు. మీరు పక్క వాళ్ళతో మాట్లాడారనుకోండి, ఆ వాయిస్ బయటకు వస్తుంది చూసారా, అప్పుడు మాత్రమే వాడు వినగలుగుతాడు, గ్రహించగలుగుతాడు. దాని ప్రకారంగానే వాడు ప్లాన్లు వేస్తాడు మిమ్మల్ని పడగొట్టడానికి. కానీ మీ హృదయంలో ఏమనుకున్నా సరే అది సాతానికి ఎట్టి విధంగా తెలియదు. హృదయాలోచనలు కేవలము దేవునికి తెలుస్తూ ఉంటాయి. ఆ విధంగా పరలోక రాజ్యాన్ని మన కోసం తయారు చేశాడు. కానీ మనలోంచి, ప్రపంచంలోంచి, క్రిస్టియన్స్లోంచి ఎంతోమంది అద్భుతమైన లోకాన్ని చాలా ఈజీగా కోల్పోతున్నారు. ఎందుకు తెలుసా? ధనవంతుడు ఏమండి, కనీసం ఎవరికి కూడా హెల్ప్ చేయకుండా, ఎవరికి కూడా ఫుడ్ పెట్టకుండా, ఎవరికి కూడా కనీస వసతులు లేకపోతే వారికి బట్టలు ఇవ్వకుండా, ఏమాత్రం కూడా ఇతరుల కోసం ఆలోచన చేయకుండా తమ స్వార్థానికే బ్రతికిన బ్రతుకు అది నరకం పాలైపోద్ది. గ్రహించాలి.
తమ స్వార్థానికి, తమ శాలరీ, తమ కష్టము, తన బలము, తన సత్తు, ఆస్తి, అంతస్తులు అన్నీ కూడా తమ ఫ్యామిలీకి, తమకి నాకు అనుకోవడము అది అస్సలు మంచి విధానం కాదు. అందులోంచి ఎంతో కొంత ఏం చేయాలంటే మనము లేని వారికి పెట్టాలి. దేవుని సేవ కోసం కూడా ఎంతో కొంత అవకాశం ఉంటే మనము హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుడికి ఇవ్వడానికి ప్రయత్నము చేయాలి. ఎవరైతే పాపంలో ఉంటున్నారో, ఎవరైతే తప్పిదంలో ఉంటున్నారో వారందరూ కూడా నరకం వెళ్ళిపోతారన్న ఒక భయంలో ఉంటారు. కానీ దేవుడు మీ అందరికీ ఒక మంచి మాట చెప్తున్నారు. ఏంటో తెలుసా? మీ అందరికీ కూడా అవకాశం ఉంది. మీ అందరికీ కూడా పరలోక రాజ్యం వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఏం చేయాలో తెలుసా? మీరు ఏం చేయాలో తెలుసా? మీ చెయ్యి చూపించాలి దేవునికి. జస్ట్ మీ చెయ్యి చూపించాలి. ప్రభువా, నేను యొక్క వ్యసనం నుండి బయటికి రావాలని చెప్పి ఆశపడుతున్నాను అని ముందు చేయి చూపించాలి. పడుకోగానే అక్కడే ఉండిపోయి ఆ జీవితం అలానే ముగించే ప్రయత్నం చేయకూడదు. ప్రభువా, ఈ యొక్క కష్టం నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను, ప్రభువా ఈ యొక్క పాపం నుంచి నేను మనస్ఫూర్తిగా బయటపడాలనుకుంటున్నాను చెప్పి ఎప్పుడైతే మీ యొక్క హస్తము ఇలా చూపిస్తారో అప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని చాలా ఈజీగా పట్టుకుని నించోబెట్టేస్తాడు. పక్కనే శ్రేష్టమైన మంచి స్థానంలో మిమ్మల్ని నించోబెడతాడు. ఎప్పుడైతే మీరు కనీస సమ్మతి తెలపలేదో దేవుడికి, అప్పుడు ఏం కలుగుతుందంటే ఆ పాపంలోని మీరు ఉండిపోతారు, ఆ కష్టంలోనే మీరు ఉండిపోతారు, ఆ నష్టంలోనే ఉండిపోతారు. మీరు బయటికి రావాలని చెప్పి జస్ట్ దేవునికి చేయి చూపిస్తే చాలు, మీరు ఆ కష్టంలోంచి, ఆ పాపంలోంచి, ఆ వ్యసనంలోంచి, ఆ యొక్క భయంకరమైన బానిస బ్రతుకులోంచి దేవుడు ఇట్టే మిమ్మల్ని తీసుకొచ్చి మంచి శ్రేష్టమైన స్థానంలో నిల్చోబడడానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్య భాగం నుంచి ఒక్క మాట చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ మాట చూద్దాం. నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు, నిబంధనను మరిచిపోడు. సరిపోతుందండి. దేవాది దేవుడు మనకిచ్చిన ప్రామిస్ ఏంటో తెలుసా? వాగ్దానం ఏంటో తెలుసా? నీ చేయి నేను విడిచి పెట్టను, నీ చేయి నేను విడిచి పెట్టను, నిన్ను నేను నాశనము చేయను, ఇంకా నీకు నేను ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానము నేను నెరవేరుస్తాను. వాగ్దానం అందరికీ చేశాడంట దేవుడు. పరలోక రాజ్యం ఇస్తాను అని చెప్పి వాగ్దానం అందరికీ ఉంది, మీకు నాకు కూడా ఉంది. మనల్ని చెయ్యి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. మనం ఎంత కష్టంలో ఉన్నా సరే, నష్టంలో ఉన్నా సరే, ఎవ్వరూ లేరు అనుకున్న స్థితిలో ఉన్నా సరే, ఒకే ఒక్క చెయ్య, ఒకే ఒక్క ఆలోచన, ఒకే ఒక్క మనస్సు మనల్ని చూస్తుంది, మనల్ని పట్టించుకుంటుంది అన్న నిరీక్షణ మనకు ఉండాలి. ఆ విశ్వాసం మనకు ఉండాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, మనుషులు నాకు సహాయం చేయకపోయినా, నాకు యొక్క ప్రమాదం నుంచి ఎవరు నన్ను గట్టెక్కించకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను కాపాడుతాడు అని చెప్పి దేవుడి మీద విశ్వాసం ఉంచితే వారు రక్షించబడతారంట. ఎవరు? మన కష్టం మనమే పడుతూ, మన శ్రమలు మనమే అనుభవిస్తూ, మన కన్నీళ్ళు మనమే తుడుచుకుంటూ ముందుకు వెళ్తే అప్పుడు దేవుడు ఎంటర్ అవ్వడు. మీరేం చేయాలో తెలుసా? ఖచ్చితంగా దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. ఆయన మన చెయ్యి ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. ఎప్పుడు అంటే ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. ఎందుకు విడిచిపెట్టడు? దేవుడికి ఎందుకు అంత ప్రేమ? మనుషులంటే, మీరంటే, నేనంటే ఎందుకు అంత ప్రేమ తెలుసా? ఎందుకో తెలుసా? మనం స్వయాన సొంత బ్లడ్ ఎవరికి? దేవాది దేవునికి మనందరం కూడా ఓన్ ఓన్ ఓన్. ఎంత ఓన్ అంటే సోల్మేట్స్ మనందరం కూడా. ఎంత ఓన్ అంటే శరీర సంబంధం కాదు, మనం దేవునికి ఆత్మీయ సంబంధం, ఆత్మతోని చక్కగా అనుసంధానమైన సంబంధం అంది. అందుకే దేవుడికి ఎంతో ప్రేమ. మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు మనుషుల వైపు చూస్తారు, లేకపోతే మీ సొంత ఆలోచన వైపు చూస్తారు, కానీ దేవుడు మిమ్మల్ని చూస్తాడు. ఆ టైంలో నన్ను పిలవచ్చు కదా, నన్ను ఆనుకోవచ్చు కదా, నన్ను అడిగితే నేను చేస్తాను కదా అని చెప్పి దేవుడు చూస్తాడు. కానీ మన బిజీలో మనం ఉండి ఏం చేస్తాం? దేవుడి వైపు చూడమన్నా చూడం. మన కష్టం మనమే ఈత్తాం, మన కష్టం మనమే ఏదోలాగా సాధించుకుందాం అనుకున్నాం. కాదు, దేవుడు ఏమన్నాడు? మన చెయ్య విడిచి పెట్టనని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. ఎవరున్నా ఎవరు లేకపోయినా, మన జీవితంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా, కొంతమంది ప్రేమగా ముందుకు వచ్చేసిన, కొంతమంది అంతే ప్రేమగా ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయినా, ఇబ్బంది పెట్టినా, కష్టపెట్టినా, దేవాది దేవుడు మాత్రం స్థిరంగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాడంట. నమ్మగలరా? స్థిరంగా, ఒకే రీతిగా, ఒకే టెంపోలో, ఒకే ఆత్మీయమైన మంచి ప్రేమతో మిమ్మల్ని ప్రేమించిన దేవుడు మనకున్నాడు అన్న యొక్క నిజాన్ని మనం గట్టిగా నమ్మాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఎందుకున్నాడు? ఎందుకున్నాడంటే మనము ఎవరమో కాదు, దేవుడికి సొంత బ్లడ్. మనం
సొంత రిలేషన్, మనం చాలా దగ్గర సంబంధం, కుమారులము కుమార్తెలు మనము చాలా దగ్గర సంబంధము. మన ఆపదలో ఉన్నప్పుడు మనం చేయి చూపిస్తే దేవుడు ఏం చేస్తాడు? నీ చేయి నేను విడిచిపెట్టను అంటున్నాడు. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను మర్చిపోను, నీకు సంతోషకరమైన జీవితాన్ని నేను ఇస్తూ ఉంటానని చెప్పి దేవుడు మనకి ప్రామిస్ చేస్తూ ఉంటాడు. మరొక వచనం చూసుకుందాం. జకర్యా గ్రంథం నుంచి 9వ అధ్యాయము 12వ మాట కూడా చూద్దాం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా రెండంతలుగా మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. బంధకంలో ఉన్న మనందరికీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఎంతమంది బంధకంలో ఉన్నారంటే అందరం ఉన్నామండి. అందరము ఏదో రకమైన బంధకము, ఏదో రకమైన కష్టము, ఏదో రకమైన అప్పు, ఏదో రకమైన నిరాశలో అందరూ ఉన్నారు. తెలుసా మీకు? క్రిస్టియన్సే కాదు, బయట ఉన్న ప్రపంచంలో అందరూ అలానే ఉన్నారు. ధనవంతులే కాదు, ధనము లేనివారు అలాగే ఉన్నారు. చిన్న ఇంట్లో ఉన్నవారే కాదు, గొప్ప మేడల్లో మిద్దుల్లోని గొప్ప అంతస్తులు ఉన్నవారి పరిస్థితి కూడా ఏదో ఒక లోటు, ఏదో ఒక వెలితి, అలానే జీవితాన్ని అలానే ఒక రోజుని గడుపుతూ ముందుకెళ్తున్నారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ బంధకాల్లో నిరీక్షణ ఎవరికైతే ఉంటుందో, ఎంత బాగా రాయించాడు దేవుడు. ఆ బంధకంలో నిరీక్షణ కలిగిన వారిని రెండింతలుగా నేనేం చేస్తానంటున్నాడు? ఆశీర్వదిస్తాను, ఘనపరుస్తాను, మేలు చేస్తాను రెండింతలుగా. ఎక్కడ? నార్మల్ లైఫ్ చక్కగా ఉన్నప్పుడు దేవుడిని ఆశ్రయించడం కాదు, బంధకాల్లో ఉన్నప్పుడు దేవుడి మీద ఏం చేయాలండి? నిరీక్షణ పెట్టుకుని ఉండాలి. దేవుడు ఉన్నాడు నాకు, నా సొంత తండ్రి ఆత్మ సంబంధి నాకున్నాడు, నేను దేవుళ్ళలోంచి వచ్చిన వాడిని, నా శరీరం అయితే మట్టిలోంచి చేశాడు కానీ నేను లోపల ఉన్నాను అని చెప్పి బలంగా నమ్మాలి. మనం ఎక్కడ ఉన్నామండి? లోపల ఉన్నాం. ఎంతమంది నన్ను చూస్తున్నారంటే అందరూ చూస్తున్నారని చెప్తారు. నేను చెప్తాను, నన్ను ఎవరు చూడలేరు. నన్ను చూడగలుగుతారా? మీరు ఎవరన్నా చూడగలుగుతారా? మీ బాహ్య నేత్రాలు ఆత్మను చూడలేవు. మీ బాహ్య నేత్రాలు మీ ఎదురుగా ఉన్న బాహ్య శరీరాన్ని మాత్రమే చూడగలుగుతాయి. కానీ నేను ఈ శరీరంలో ఉన్నాను అంతే. నేను ఈ శరీరంలో ఉన్నాను. ఈ శరీరం నాది కాదు. ఈ శరీరం నాదా? ఈ యొక్క 5 అడుగులు 6 అడుగులు, ఈ యొక్క వెడల్పు 3 అడుగులు, ఇది నేను కాదు కదా. నేనెవరు? ఆత్మ సంబంధిని. దేవుళ్ళలోంచి విడగొట్టబడిన ఆత్మను ఒక శరీరంలో పెట్టాడు. దాని ఆకృతి ఎలా ఉంటుందో అదే మీరు చూడగలుగుతారు. కానీ నన్ను మీరు చూడగలుగుతారా? చూడలేరు. అలాగే మిమ్మల్ని కూడా నేను చూడలేను. మీ శరీరాలు మాత్రమే చూడగలుగుతాము. మీ శరీరము మీ ఆత్మ 100% క్వైట్ ఆపోజిట్లో ఉంటాయి. ఫుల్గా డిఫరెంట్. రెండు ఒకటి కాదు, రెండు వేరు వేరు. మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఆత్మ సంబంధమైన దేవుళ్ళ నుంచి మనం విడగొట్టబడ్డాము. శరీరాలు డిజైన్ చేసి ఒక బాక్స్ లాగా దాన్ని ఏం చేస్తాడు దేవుడు? మనల్ని ప్రతి ఆత్మను తీసుకొచ్చి ఒక బాక్స్లో పెట్టి లాక్ చేశాడు. మీరు ఒక బాక్స్ అనమాట. మీరేంటి? మీరు ఒక్కొక్క రకమైన ఒక బాక్స్లో పెట్టాడు. మీరు ఎక్కడున్నారు? మీరు బాక్స్లో బంధించబడింది. ఎన్ని రోజులు ఉంటారు? దేవుడు ఎప్పటి వరకు అక్కడ ఉండమంటే అప్పటి వరకు ఉంటారు. అంతకుముందు ఎక్కడున్నారు మీరు? అంతకుముందు ఎక్కడున్నారు? బాక్స్లో రాకముందు మీరు ఎక్కడున్నారండి? దేవుళ్ళో ఉన్నారు. ఎక్కడున్నారు? దేవుళ్ళో ఉన్నారు. విడగొట్టబడక ముందు మీరందరూ కూడా దైవంతో సమానం. అంత పవర్ఫుల్ సోల్ అయిన మనము ఈ యొక్క చిన్న బాక్స్లోకి రాగానే ఈ బాక్స్ ఎలా నడిపిస్తే, ఎలా మాట్లాడితే, ఎలా ఆలోచన చేస్తే దానికి తగ్గట్టుగా మనం వాటరు ఒక గ్లాసులో వేస్తే గ్లాస్ తాలూకా షేప్ తీసుకుంటుంది, ఒక బౌల్లో వేస్తే ఒక బౌల్ తాలూకా షేప్ తీసుకుంటుంది, ఒక చిన్న ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఒక బౌల్లో వేస్తే దాని షేప్ తీసుకుంటుంది. అలానే ఒక్కొక్కరం ఏం చేస్తాం? ఈ యొక్క శరీరం అనే దాంట్లోకి బాక్స్లోకి రాగానే మనం ఏం చేస్తున్నాం? ఈ శరీరం మనమే అనుకుని మన దాంతో అన్వయించబడిపోయి, కలిసిపోయి, మిళితమైపోయి ఒకటే అనుకుంటున్నాం. కానీ అది పొరపాటు. మన సంఘంలో ప్రతిసారి నేను చెప్పడం జరుగుతుంది, మనము వేరు, మనకున్న శరీరము వేరు, పూర్తిగా వేరు. శరీర ఆశలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తే ఆత్మ ఒక రోజుకి నష్టపోతుంది. ఆ యొక్క ధనవంతుల్లాగా శరీర కోరికలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తే ఆత్మ ఒక రోజుకి చాలా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితి మన ఎవరికి కూడా రాకూడదని చెప్పి దేవుడు ఏమన్నాడు? నిరీక్షణ కలిగి ఉంటే, ఎప్పుడు? బంధకంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఒక పెద్ద ప్రమాదంలో ఉన్నప్పుడు మీకు నిరీక్షణ ఉందా? మీకు రెండింతలుగా నేను ఏం చేస్తాను? యోగుని ఏం చేస్తాడు? రెండింతలుగా దీవించాడంట. కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, ఆరోగ్యం పాడైపోయింది, ఆస్తి అంతా పోయింది, సొంత బిడ్డలే చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా యోగు నిరీక్షణ ఉంచాడు. ఎవరి మీద? దేవుడి మీద. అన్నీ ఇచ్చిన దేవుడు తీసుకుంటే మనం ఏం బాధపడాలా? ఆయన కదా ఇచ్చాడు.
లేకుండా బ్రతకలేమా? మేడలు ఉండాలా, మిద్దులు ఉండాలా, కార్లు ఉండాలా, బంగ్లాలు ఉండాలా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలా, అన్నీ ఉన్నప్పుడు బ్రతికిన మనము లేకుండా కూడా బ్రతకగలము అని చెప్పి ఏం చేయాలి? నిరీక్షణ ఉంచితే రెండింతలు నీకు ఆశీర్వాదం వస్తుంది. ఎన్నింతలని? రెండింతలు. మీరు ఊహించింది ఎంత అయితే దానికి డబల్ రేటు మీకు ఖచ్చితంగా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిరీక్షణ మాత్రం దేవుడి మీద ఉంచాలి. మనము దేవుడితో గట్టి సంబంధం కలిగిన వ్యక్తులు అని చెప్పి నిరీక్షణ ఉంచాలి. ఏ కష్టంలో అయినా సరే మన చెయ్యి పైకెత్తితే దేవుడు మన చెయ్యి విడిచిపెట్టకుండా పట్టుకున్నాడని చెప్పి నిరీక్షణ మనకు ఉంచాలి. వాగ్దానం నెరవేర్చే దేవుడు మనం కలిగి ఉన్నాము, ఆయన చాలా శక్తి స్వరూపి అని చెప్పి నిరీక్షణ మనము ఉంచాలి. మరొక వచనం చూసుకున్నట్లయితే ఇర్మీయా గ్రంథం నుంచి 30వ అధ్యాయము 11వ మాట కూడా చూద్దాం. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. అందరినీ సమూల నాశనం చేస్తాను, కానీ నిన్ను సమూల నాశనం నేను చేయను. అయితే ఏ మాత్రము నిన్ను మితముగా శిక్షించుదును. మంచి మాట దేవుడు రాయించాడు, గమనించండి. మితముగా దేవుడు మనల్ని శిక్షిస్తాడంట. ఎందుకు? మితముగా, తగుమాత్రంగా, లిమిట్గా, కొద్దిగా. దావీదు మహారాజుని ఏం చేశాడండి? కొద్దిగా శిక్షించాడు కదా. అందరినీ కూడా, భక్తులందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? కొద్దిగా శిక్షించాడు. ఎందుకు శిక్షించాడు? ఎంత భక్తి చేసినా సరే వారి జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు ఎదురైనప్పుడు, చిన్న చిన్న తప్పిదాలు ఎదురైనప్పుడు దేవుడు వారి చెయ్యి విడిచిపెట్టే లేదు. గమనించరా? దేవుడు వారి వాగ్దానాన్ని నేను కొట్టేస్తానని చెప్పి కొట్టేయలేదు. వారి కష్టంలో ఉన్నప్పుడు వారిని విడిచిపెట్టలేదు. మితముగా శిక్ష పొందుతారు ఎవరు? భక్తులు. మితముగా, లిమిట్గా. ఎందుకు? వారు ఏదైనా పొరపాటుగా ఏదైనా జరిగితే వారి జీవితంలో ఏదైనా ఒక చిన్న తప్పిదము కానీ పాపం కానీ జరిగినప్పుడు మితముగా దేవుడు శిక్షిస్తున్నాడంటే మీరందరూ కూడా దేవుని యొక్క శిష్యులు, దేవుని యొక్క భక్తులు, దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు. ఎందుకు? మీరు మితముగా శిక్ష పొందుతున్నారంటే, మితముగా శిక్ష పొందుతున్నారంటే మీరు దేవుని యొక్క లిస్టులో ఉన్నారు. గొప్ప వ్యక్తులు మీ అందరూ కూడా. శిక్షే రాకూడదు అనుకుంటే మీ జీవితంలో ఏ పొరపాటు చేయకుండా ఉంటే మీ జీవితంలో అన్ని ఆనందాలే, అన్ని సంతోషాలే. సంతోషం అంటే ఒక మంచి ఉద్యోగం తాలూకా లెవెల్ పెరగడం కాదు. గమనించాలి. సంతోషం అంటే బ్యాంకులో ఒక 10 లక్షలు 20 లక్షలు ఉండడం కాదు. సంతోషం అంటే మన కుటుంబం అంతా దగ్గరగా ఉండడం కాదు. సంతోషం అంటే హృదయంలో ఉంటుంది. హృదయంలో చాలా ఆనందంగా ఉంటుంది. ఏమున్నా ఏమీ లేకపోయినా యేసయ్య ఉన్నాడన్న ఒక నిరీక్షణ, ఆ విశ్వాసం నిన్ను నడుస్తున్నప్పుడు సంతోషంగా ఉంచుతుంది. నువ్వు మాట్లాడుతున్నప్పుడు సంతోషంగా ఉంచుతుంది. నువ్వు పరిగెడుతున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. నువ్వు పడుకున్న ముందు సంతోషంగా ఉంచుతాడు. ఎప్పుడు కూడా సంతోషం నీలోనే ఉంటుంది. అది ఆ ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది. అది ఆస్తితో ఉండదు, అది అంతస్తుతో ఉండదు, బంధువులు ఉన్నారన్న యొక్క దమ్ములో ఉండదు. ఎందులో ఉంటుంది? హృదయంలో దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆ సంతోషం మనము పొందుకోవాలి. అది ఆనందం, నిజమైన ఆనందం. అది మీరు డబ్బులో వెతకద్దు, మనుషుల్లో వెతకద్దు. ఎవరో మనుషులు దగ్గరగా ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను అనుకుంటారు ఈ రోజుల్లో చాలామంది. చిన్నపిల్లలు, యవనస్తులు చాలామంది ఉన్నారు. ఎవరో ఫ్రెండ్ నాతో మాట్లాడితే సంతోషంగా ఉంటాను అనుకుంటారు. ఉత్తినికే ఈరోజు నిజమైన ఫ్రెండ్షిప్లు భూమి మీద మరుగైపోయినాయి, కనుమరుగైపోయినాయి. నిజమైన ఫ్రెండ్షిప్లు, నిజమైన ప్రేమలు భూమి మీద నేటి కాలంలో లేవు. నిజంగా ఉన్నట్టుగా అనిపిస్తాయి, కానీ అది నిజం కాదు. అది నిజం కాదని తెలిసేసరికి మన జీవితం అంతమైపోతుంది, వ్యర్థం అయిపోతుంది. మనందరం చాలా నష్టపోతాము. అంతవరకు కూడా ఇప్పుడు కూడా దీన్ని కూడా నమ్మొద్దు. మనం దేవుడి మీదే నమ్మిక ఉంచవలసిందిగా మీకు మరొకసారి మనం చేస్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక నుంచి 9వ అధ్యాయము 18వ మాట కూడా చూసుకుందాం. రోమా పత్రిక 9వ అధ్యాయము 18వ మాట కూడా చూసుకుందాం. ఎవరిని దేవుడు కనికరించాలని ఆశపడుతున్నాడో వారిని కనికరిస్తాడు. ఎవరిని కఠినపరచాలని ఆశపడుతున్నాడో వారిని కఠినపరుస్తాడు. దేవుడు ఒకరిని కనికరం చూపిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి మీద ఇంకెవరు కూడా మీరు ఆపోజిట్గా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన చిత్తం. ఆయన ఒకరిని ఘనపరుస్తున్నాడు అంటే అది దేవుని చిత్తం. ఒకరిని కఠినపరుస్తున్నాడు అంటే అది దేవుని చిత్తం. తర్వాత చదువుదాం. ఆయన చిత్తము ఎదిరించిన వాడెవడు? ఆయన చిత్తం ఏమన్నదో తెలియదు మనకి. మిమ్మల్ని ఒకవేళ ఘనపరుస్తూ ఉంటే, మిమ్మల్ని ఘనహీనులుగా చేద్దామని ఎవరన్నా ప్రయత్నం చేస్తే వారే నష్టపోతారు. ఎందుకు? మిమ్మల్ని పైకి హెచ్చించేది ఎవరు? దేవుడే.
ఆయనకి వ్యతిరేకంగా, ఆయన చిత్తానికి ఆపోజిట్గా మీరు ఎప్పుడు కూడా ప్రయత్నము చేయకూడదు. ఎదిరించే యొక్క ప్రయత్నము, ఆ యొక్క డేర్ కూడా చేయకూడదు. ఎప్పుడు కూడా దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తుంటే మనం సైలెంట్గా ఉండవలసిందే. మనం ఏదైనా చేద్దాం అనుకుంటే దేవుడే ఉంటాడు, ఎవరు నేను కనికరిస్తానో వారిని కనికరిస్తాను, ఎవరు నేను కఠినంగా ఉంచాలనుకున్నాను, నా చిత్తము, నా ఇష్టం, నా అధికారానికి ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడే శక్తి మీకు ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. లేదు. దేవుడు కొంతమందిని హెచ్చిస్తూ ఉంటాడు, కొంతమందిని గణపరుస్తూ ఉంటాడు. వారి జోలికి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. అదే విధంగానే దేవుడు దైవజనులను ఎన్నుకుంటూ ఉంటాడు. ఎన్నుకున్నప్పుడు వారి విషయంలో ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు చాలా గౌరవంగానే మనం ట్రీట్ చేయాలి, కానీ అగౌరవంగా ఎప్పుడు కూడా దైవజనుల కోసం కానీ దేవుడికి సంబంధించిన కార్యాల్లో మాట కలపడం కానీ మనం చేయకూడదు. తెలుసండి, దేవుడు ఎవరిని హెచ్చిస్తాడో తెలియదు, మనకి ఎవరిని గణపరుస్తాడో తెలియదు, ఎవరిని హీనంగా తీస్తాడో తెలియదు, ఎవరిని కఠినపరుస్తాడో తెలియదు. ఎవరికైతే అదృష్టం ఉంటుందో, ఎవరికైతే గొప్ప మనసు ఉంటుందో, ఎవరి హృదయం అయితే ఆయనకి నచ్చుతుందో, ఎవరైతే నిరీక్షణ ఉంటారో బంధకాల్లో కూడా, ఎవరైతే కష్టాల్లో కూడా దేవుడి వైపు చేయి చూపిస్తారో వారిని ఏం చేస్తాడు అన్నాడు, హెచ్చిస్తాడు, గణపరుస్తాడు, గొప్ప చేస్తాడు. అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు. మన జీవితంలో ఎంతోమందిని చూస్తూ ఉంటాం. దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు అనుకోవాలి. ఏమనుకోవాలి? దేవుడు వారిని హెచ్చిస్తున్నాడు అనుకోవాలి. దేవుడు హెచ్చిస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా వారికి వ్యతిరేకంగా ఏదైనా ప్రయత్నం చేయాలని చూస్తే దేవుడు దాన్ని ఒప్పుకోడని చెప్పి మరొకసారి మీకు మనవి చేస్తాను. హగ్గయి గ్రంథం నుంచి 2వ అధ్యాయం 19వ కూడా చూద్దాం. హగ్గయి 2వ అధ్యాయము 19వ కూడా చూసుకుందాం. ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లను, దానిమ్మ చెట్లను, ఒలీవ చెట్లను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. దేవుడు వాగ్దానం ఏం చేస్తానండి? ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఎందుకు? మీరు బంధకాల్లో ఉన్నప్పుడు కూడా నా మీద ఏం చేశారు? నిరీక్షణ ఉంచారు. మీ కష్టంలో ఉన్నప్పుడు మీ కష్టం మీది మాత్రమే కాదని చెప్పి నా మీద కొంచెం డిపెండ్ అయ్యారు. నేను మీకు సంబంధించిన వ్యక్తిని అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా నమ్మి నా యొక్క ఈ నిరీక్షణ ఉంచి, విశ్వాసం ఉంచి నా వైపు తిరిగారు కనుక ఏం చేస్తాను? ఇది మొదలుకొని, ఏది మొదలుకొని? మీ నిర్ణయం మొదలుకొని. ఏది మొదలుకొని? మీ నిశ్చయమైన నిర్ణయం మొదలుకొని, మీ హృదయంలో మీరు తీసుకున్న ఒక డెసిజన్ మొదలుకున్న రోజున ఎప్పుడైతే డిసిజన్ తీసుకుంటారో, దేవుడు నాకు సొంత వ్యక్తి, నా తండ్రి, నా శారీరక తండ్రి కన్నా గొప్ప ఆత్మీయ తండ్రి, నేను రావడానికి కారణం ఆయనే. శరీరంలో ఆయన తల్లి గర్భమందు రూపింపబడక ముందే నన్ను చూసి, నన్ను ఎన్నుకొని, నన్ను డిజైన్ చేసి ఎవ్వరికీ కూడా మ్యాచ్ అవ్వకుండా యూనిక్గా మన తమ్మనీళ్ళు డిజైన్ చేశాడంట. ఒక వాక్యంలో చెప్పడం జరిగింది మన ఆదివారం మన సంఘంలోనే. దేవుడు ప్రతి ఒక్క తమ్మనీళ్ళని యూనిక్గా చేశాడంట. యూనిక్గా చేస్తున్నాడంటే నిన్ను డిజైన్ చేసినప్పుడు నీ మీద ఫోకస్ పెట్టాడు అని చెప్పి అర్థం చేసుకోవాలి. పర్టికులర్గా ఫోకస్ పెట్టాడంట. నీ తమ్మనీళ్ళు ఇలా డిజైన్ చేస్తున్నప్పుడు నీ తమ్ ఇంప్రెషన్ ఎవరికైనా ఎక్కడైనా మ్యాచ్ అవుతుంటే ఆయనకి ఎర్రర్ వస్తుంది, రెడ్ కలర్ ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? ఆ లైన్ చెప్పేసి వేరేగా గీస్తున్నాడు. ఇంకెక్కడో ఎర్రర్ వస్తుంది, ఇంకోటి గీస్తున్నాడు. అలా ఎవ్వరికి కూడా సంబంధం లేనట్టుగా నీ రెటీనా, నీ తమ్మునీళ్ళు డిజైన్ చేసి తమ్ ఇంప్రెషన్ నిన్ను తీసుకొచ్చి తల్లి గర్భంలో పెట్టాడు. అంటే నిన్ను పట్టించుకున్నాడా లేదా? మీరు అనుకోవచ్చు, భూమి మీదకి వచ్చేసాం, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, సరైన ఫ్రెండ్షిప్ లేదు, సరైన అవకాశాలు లేవు, సరైన కష్టం వస్తే ఆదుకోవడానికి ఎవరో చూడాలని చెప్పి ఎన్నో కష్టపడతారా? లేదు. మీ తమ్మునీళ్ళను కూడా చాలా యూనిక్గా డిజైన్ చేసిన దేవుడు మాత్రం పైనుంచి నేను చాలా క్లియర్గా చూస్తున్నాడు. ఎంత క్లియర్గా చూస్తున్నాడు? చాలా క్లియర్గా చూస్తున్నాడు. నువ్వంటే చాలా ఇష్టం, ఎందుకంటే నువ్వు పర్టికులర్గా స్పెషల్ ఆయనకి. ఎందుకు స్పెషల్? నీకున్న మ్యాచింగ్ మరి ఇంకెవ్వరికి ఆయన పెట్టలేదు. కావాలని నీకు స్పెషల్గా డిజైన్ చేశాడు, యూనిక్గా. నీ రెటీనా కానీ, నీ తమ్ ఇంప్రెషన్ కానీ చాలా నీట్గా డిజైన్ చేశాడు దేవుడు. అందుకే నువ్వంటే పర్టికులర్గా సింగిల్గా దేవుడికి ఇష్టం, సింగిల్గా దేవుడికి ఇష్టం. కానీ ఎవరైతే ఆ నిర్ణయం తీసుకుంటారో, ఎవరైతే దేవుడు నాకు ఉన్నాడని చెప్పి నిర్ణయం తీసుకున్న రోజున ఇది మొదలుకొని, ఏది మొదలుకోనండి? ఇది మొదలుకొని మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వదిస్తానంటున్నాడు. ఏది మొదలుకొని అంటే మీ నిర్ణయము, మీ ప్రార్థన, మీ పశ్చాత్తాపము. ఎప్పుడైతే దేవుడి ఎదుట మీరు మోకరించి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి ఒక నిర్ణయం తీసుకుంటారో, ప్రభువా నీవు నాకున్నావు, నా కష్టంలో నువ్వు ఆదుకుంటావు అని చెప్పి ఎంతవరకు నేను విశ్వసించలేదు. కానీ ఈరోజు నేను తెలుసుకున్నాను, నాకు ఏ కష్టం వచ్చినా నీ వైపు నేను చేయి చూపిస్తాను. నేను ఏ బంధకం నుంచి బయటికి రావాలని చెప్పి ఆశపడుతున్నా సరే నేను చేయి పైకి లేపుతాను, నా చేయి పట్టుకో అని చెప్పి దేవుడి వైపు ఎవరైతే చేయి చూపిస్తారో
అది మొదలుకొని, ఆ ఆలోచన మొదలుకొని, ఆ ప్రార్థన మొదలుకొని దేవుడు ఏం చేస్తాడు? వారిని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అదే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. నీ పాపాలన్నీ కూడా కొట్టివేయబడతాయంట, వెనక్కి విసిరేయబడతాయంట, నీ దోషాలన్నీ కూడా రూపు మార్పేస్తాడంట, అన్ని వైట్గా చేసేస్తాడంట. అప్పుడు అది మొదలుకొని మీకు ఆశీర్వాదం వస్తుంది. మీ పాపాల్లో ఉన్నప్పుడు కాదు, మీ దోషాల్లో ఉన్నప్పుడు కాదు, అందులోంచి మీరు బయటికి రావాలని ఆశపడినప్పుడు ఆ ప్రార్థనతో మీరు ఏం చేస్తారు? డెవలప్మెంట్ ఇస్తే, నిరీక్షణ ఉంచితే అప్పుడు ఏం కలుగుతుంది అంటారు? మనకి ఆయన కీర్తించే తగ్గ మంచి ఆలోచన వస్తుంది, హృదయంలో ఉల్లాసం వస్తుంది, ఉత్సాహం వస్తుంది, మనం సంతోషంగా ఉంటాం. డబ్బులున్నా లేకపోయినా సరే ఆయన యందు నమ్మిక మన హృదయంలో ఉత్సాహాన్ని పుట్టిస్తుంటుంది, క్రియేట్ చేస్తుంటుంది, ఆనందాన్ని క్రియేట్ చేస్తుంటుంది, ఎంతో సంతోషం కలిగి ఉంటాం. అందుకే శిష్యులు వారికి ఉన్న ఆస్తి అంతా కూడా దేవుడికి ఎందుకు ఇచ్చారు, భక్తులకి ఎందుకు ఇచ్చారంటే హృదయంలోని ఆస్తికి మించిన ఆనందాన్ని వారు గమనించారు, ఆస్తికి మించిన ఆనందాన్ని వారు ఎంజాయ్ చేశారు. అందుకే ఆస్తి అంతా తీసుకొచ్చి ఏం చేశారండి? దేవుడి యొక్క సన్నిధిలో పెట్టి, ప్రభువా మీరు నాకు ఇచ్చిన ఆ ఆలోచన చాలు, మీరు నాకు ఇచ్చిన ఆనందం చాలు, ఆ ఉత్సాహం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది, నీకోసం నేను ఏదైనా చేస్తానని చెప్పి ఏదైనా చేయగలిగిన శక్తి దేవుడు మన హృదయంలో ఉంచుతాడు. అప్పుడు వస్తుందండి కీర్తన, అప్పుడు ఆనందంతో కూడిన కీర్తన వస్తుందంట, ఉత్సాహం వస్తుందంట, ఉల్లాసం వస్తుందంట. దేవుడు హృదయంలో ఉంటే, ఆయన ఎందుకు మన నిరీక్షణ ఉంచితే, ఆయన నమ్ముకుంటే అప్పుడు ఉత్సాహం ఉత్సాహం మీకు లోకంలో మరి ఎక్కడ కూడా దొరకదనే సత్యాన్ని మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. మరొక వాక్యం చూసుకుందాం. కీర్తన గ్రంథం నుంచి 143వ అధ్యాయము 10వ మాట కూడా చూసుకుందాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము. సరిపోతుందండి. మన దేవుడైన యెహోవాను మనం ఏమని ప్రార్థన చేయాలని ఎప్పుడని? ఆయన చిత్తం ఎలాగుందో నాకు తెలియచే ప్రభువా, నీ చిత్తము నా జీవితంలో ఏంటో తెలియచే, ఆ చిత్తం అనుకూలంగా నేను బ్రతకడం నాకు నేర్పించు, నీ చిత్తానుసారంగా నేను నడవడం నేర్పించు, నీ చిత్తానుసారంగా నేను మాట్లాడడం నేర్పించు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన చేయడమే తరువు దేవుడు మనకి ఏం చేస్తారండి? అద్భుతంగా ఆదుకునే యొక్క ఆశీర్వాదాలు రిలీజ్ చేస్తారు. మనం ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. హృదయంలో ఉంచుకుంటే కాదు, మనం మౌనంగా పాపంలో ఉంటే కాదు, మనం సైలెంట్గా ఒక కష్టంలో ఉంటే కాదు, ఆదుకోమని చెప్పి దేవుడికి ఏం చేయాలి? చేయి చూపించాలి. బంధకాల్లో ఉన్నప్పుడు నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి ఆయనతో ఉండాలి. నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించడం నాకు నేర్పించు, నాకు తెలియజేయి, నీ చిత్తం ఎలాగుందో నాకు తెలియజేయి, దానికి అనుకూలంగా నేను నడవడానికి నేను సిద్ధపడతాను, నీ చిత్తానుసారంగా బ్రతకడం నాకు చాలా ఇష్టం అని చెప్పి మనం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడి చిత్తం మన హృదయంలో తెలియజేస్తాడంట. మనతో దేవుడు మాట్లాడతాడు, ఇది నా చిత్తం, నిన్ను క్రియేట్ చేయడానికి, నిన్ను భూమి మీద పంపడానికి ఇది నా చిత్తం అని చెప్పి తెలియజేస్తాడు. ఆ చిత్తం నెరవేరుస్తున్నప్పుడు మీకు చాలా ఆనందం వస్తుంది. దేవుడి యొక్క మాట నెరవేర్చడంలోని మనం పొందే ఆనందము చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు మన హృదయంలో ఇంపిన ఆనందము దేవుడి కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది తెలుసండి. అలానే బలమైన కోరిక కలిగి శిష్యులు ఏం చేస్తారు? ప్రాణాల సహితము దేవుడి కోసము, సువార్త కోసం త్యాగం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడి చిత్తానుసారమైన ఆలోచన మన హృదయంలో ఉంటే, దేవుడి కోసం బ్రతకాలన్న ఆలోచన ఉంటే, అటువంటి ప్రార్థన మనం చేస్తే అప్పుడు మనకి దేవుడి చిత్తం తెలియజేస్తాడు. మనం ఇటేటో ఆలోచన చేస్తుంటాం, ఇటో వెళ్దాం అనుకుంటాం, ఎలానో నడుద్దాం అనుకుంటాం, ఏదో ప్లాన్లు వేస్తాం, అదంతా దేవుడి చిత్తమా అంటే కాదు అని చెప్పి మనం తెలుసుకోవాలి. మన ఆలోచనలన్నీ కూడా దేవుని చిత్తం కాదు. దేవుడి చిత్తం ఏంటో తెలుసుకున్న రోజున నువ్వు పరిపూర్ణమైన ఆనందం పొందుతావు, నువ్వు సంపూర్ణతలోకి వెళ్తావు, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు, ఫుల్ఫిల్ అవుతావు, నువ్వు చాలా ఎంజాయ్ చేయగలుగుతావు ఆనందాన్ని. ఎప్పుడు దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోవాలి. మనుషులందరూ ఏం చేస్తున్నారండి? సొంత చిత్తానుసారంగానే ముందుకు వెళ్ళిపోతున్నారు, వారి ఆలోచన ప్రకారంగా వెళ్తున్నారు. అలా కాదు, దేవుడిని అడగాలి. ప్రభువా నన్ను పుట్టించావు అంట కదా, నన్ను యూనిక్గా నన్ను డిజైన్ చేసావు కదా, నీ చిత్తం ఏంటి? నన్ను ఎలా తయారు చేయడానికి నీ చిత్తం ఏంటి? ఏదైనా పర్టికులర్ చిత్తం ఉందా? పర్టికులర్ పని ఏదైనా ఉందా? నేను అలాగ భూమి మీద తిరగడానికి, ఇలా చదువుకొని పెద్ద అయ్యి ఏదో కాలేజీకి వెళ్ళి పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ తర్వాత ముసలిలో అయిపోయి చనిపోయి ఇంతేనా? కాదు కదా. అలా కాదు, మనం ఏదైనా స్పెషల్గా చేయాలి. మధ్యలో ఖచ్చితంగా దేవుడి కోసం మనం కొంచెమైనా స్పెషల్ చేయాలి, లేకపోతే అది నార్మల్ లైఫ్ అయిపోద్ది, అది ఒక ధనవంతుల లైఫ్ అయిపోద్ది, ఒక కామన్ మ్యాన్ లైఫ్ అయిపోద్ది. అలా ఉండకూడదు. మనం స్పెషల్ కదా దేవుడికి, మనం కూడా దేవుడికి మన స్పెషల్ అని చూపించాలి. ఎలానైనా చూపించాలి. మీరు మీ యొక్క బిహేవియర్లో చూపించవచ్చు, మీ మాటలో చూపించవచ్చు, మీ పనుల ద్వారా చూపించవచ్చు. మీ ప్రేమని దేవుడికి వ్యక్తం చేయాలి, సమాజానికి మీ ప్రేమను పంచాలి. అప్పుడు మీరు దేవుని చిత్తానుసారంగా చేసినట్టుగా మనకి బైబిల్
తెలియజేస్తుంది. అటువంటి గొప్ప భాగ్యం మన సంఘం అంతా కూడా పొందాలి. అందరూ కూడా ఆనందంతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఎంజాయ్ చేయాలి, జీవితాన్ని ప్రతిరోజు కూడా ఆనందంగా గడపాలి. జాయిస్ మేరీ గారు చెప్తుంటారు ఏంటి, ప్రతిరోజు కూడా మీరు ఏం చేయండి, హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఎంజాయ్ చేయండి. ప్రతిరోజున ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని ప్రేమించి 24 గంటలు రోజులు ఇస్తే, ఒక 24 గంటలు ఇస్తే ఒక రోజు దేనికో దానికి ఖర్చు పెట్టేసి ఏం చేస్తున్నాం, మళ్ళీ తర్వాత రోజు అకౌంట్లో ఏముంటుంది, జీరో బ్యాలెన్స్. మళ్ళీ ఏం చేస్తున్నాడు దేవుడు, పొద్దున్న లేచి కొంచెం డిపాజిట్ చేస్తున్నాడు. ఎంత డిపాజిట్ చేస్తున్నాడు, 24 hours డిపాజిట్ చేస్తున్నాడు నీ లైఫ్లో. మళ్ళీ ఏం చేస్తున్నాం, సొంతానికి వాడేసుకుని ఏం చేస్తున్నాం, మళ్ళీ జీరో. ఇది కాదు కదా. ప్రతిరోజు కూడా దేవుడు ఏమంటాడండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఎంజాయ్ చేయండి, అది నాలో ఎంజాయ్ చేయండి. లోకంలో నన్ను మించిన ఎంజాయ్మెంట్ ఏం లేదు అంటున్నాడు దేవుడు. తెలుసా మీకు, యేసులో లేని ఆనందము లోకంలో ఎక్కడ లేదు. ఏ ఫుడ్లోనే లేదు, ఏ రిలేషన్లోనే లేదు, ఏ యొక్క అధికారంలో లేదు, ఏ యొక్క హోదాలో ఎందులోని కూడా లేదు. దేవుళ్ళో మనం పొందే ఆనందము అర్థమైన రోజున బయట ఇంకెక్కడా దొరకదు అన్న సత్యాన్ని మనం తెలుసుకుంటాం. బయట ఆనందం ఏమీ లేదు, అదంతా ఆర్టిఫిషియల్గా వారు ఏదేదో చేస్తుంటారు. పొలిటికల్ మీటింగ్లు పెట్టుకుంటారు, సినిమా తాలూకా మీటింగ్లు పెట్టుకుంటారు, వాళ్ళు కనపరిచేసుకుంటారు, వాళ్ళు అవార్డులు ఇచ్చేసుకుంటారు. ఏదేదో అవార్డులు ఇచ్చేసుకుంటారు. అప్పుడప్పుడు మాకు కనబడుతున్నప్పుడు వాళ్ళు కూర్చుని ఏం చేస్తున్నారంటే వాళ్ళు అవార్డులు ఇచ్చేసుకుంటున్నారు. ఇదేమి కూడా వాళ్ళ ఆయుష్ను పాడు చేసుకుంటున్నారు, వాళ్ళ ఆయుష్ అంతా వ్యర్థం చేసుకుంటున్నారు. అది దేవుడికి సంబంధించింది కాదు, అదేం మంచిది కూడా కాదు. వాళ్ళు నలుగురు బాగా డ్యాన్స్ చేయగలుగుతారు, నలుగురేమో బాగా డైలాగులు చెప్పగలుగుతారు, బాగా ఫైటింగ్లో యాక్టింగ్ చేయగలుగుతారు. ఎవరైతే బాగా చేస్తారో 10 మందిలో ఒకరికి వాళ్ళకి అవార్డు ఇచ్చేస్తున్నారు అందరం కలిపి. అయిపోయింది. ఇదా లైఫ్ కాదు కదా. అందుకే వాళ్ళని పుట్టించింది దేవుడు డ్యాన్స్ వేయడానిక, చెప్పండి. డ్యాన్స్ వేయడానికి, అధికార దాహంతో ఉండడానికి కోసం దేవుడు పుట్టించడం మనుషుల్ని. ఆ పాలిటిక్స్ కోసం ఇతరులందరినీ కూడా కిందకి దించేసి ఏదో ఒక పొలాలు పెట్టేసి వేళ్ళ పైకి వచ్చేయడానిక దేవుడు పుట్టించింది. డ్యాన్స్ వేయడానికి, డైలాగులు చెప్పడానికి, యాక్టింగ్ చేయడానికి, నటన చేయడానికి దేవుడు పుట్టించడం మనుషుల్ని అంటే కాదు కదా. అలా కాదు కదా. వాళ్ళందరికీ తెలుస్తుందా అంటే తెలీదు. వారి జీవితం ఏదో డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నారు. డబ్బులు ఉంటాయి కానీ ఆరోగ్యం ఉండదు, సంతోషం ఉండదు, కుటుంబంలో సమస్యలు ఉంటాయి. డబ్బులు ఉన్న వారి వ్యక్తుల్లో ఏముంటాయండి, అధికమైన డబ్బులు చెప్తున్నాను. మీ దగ్గర నా దగ్గర డబ్బులు కాదు, మనం ఇంకా చాలా లోలో ఉన్నాం. చాలా అంటే చాలా లోలో ఉన్నాం. ఒక్కొక్కరి దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, కోట్లు. ఒక్కొక్కరి దగ్గర 10,000 కోట్లు, 20,000 కోట్లు అలా ఆస్తులు. వారి స్థితి చెప్తున్నాను నేను. వారికి ఏమీ ఆనందం ఉండదు, వారికి ఏమీ నెమ్మది ఉండదు, వారికి సంతోషం ఉండదు. వారు ఫుల్గా మనలకు కూడా తినలేరు, కనీసం గట్టిగా బిర్యానీ వండుకొని తినలేరు, చికెన్ తెచ్చుకుని బిర్యానీ వండుకొని తినలేని స్థితిలో ఉంటుంది. కోట్లు ఉంటాయి, ఆరోగ్యం ఉండదు, కుటుంబ సఖ్యత ఉండదు, ఐక్యత ఉండదు. ఒక మాట అంటే ఇంట్లో ఎవరికి నప్పదు. కోట్లు ఉంటాయి, మళ్ళీ బయటికి చాలా బాగా కనబడతారు. అది కాదు కదా ఆనందం. చిన్నదో పెద్దదో దేవుడిచ్చే ఆనందం. ఒక చిన్న కుటుంబంలోని అందరం కలిసి కూర్చొని చక్కగా తిని ఆరోగ్యంగా ఉంటే అది కదా దేవుడిచ్చే ఆనందం. ఎన్ని కోట్లు ఉన్నా సరే నువ్వు సరిగ్గా ఫుడ్ తినలేకపోతే అది ఆనందమా? అది ఉన్నత స్థితికి వెళ్ళినట్ట, నువ్వు అప్గ్రేడ్ అయినట్ట కాదు కదా. నువ్వు చక్కగా ఉండాలి. మొట్టమొదటిగా నువ్వు ఎలా ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. నీ జీవితంలో ఆరోగ్యం ఉంది అంటే దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నీ జీవితంలో ఆరోగ్యం లేదు అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. గుర్తుపెట్టుకోండి. కంటిన్యూగా చెప్తున్నాను, అప్పుడప్పుడు తలనొప్పి రావడం కాదు. కంటిన్యూగా నువ్వు ఏదో ఒక రోగానికి బానిస అవుతున్నావు అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. దేవుడి కలిగిన వ్యక్తి ఎవ్వరు కూడా కంటిన్యూగా హాస్పిటల్ పాలవరు, కంటిన్యూగా నువ్వు అనారోగ్య పాలవరు. సాతాను ఏదైనా చేస్తుంది, దేవుడు ఏదైనా పరీక్ష చేస్తారు, ఒక చిన్నది వస్తుంది, వెంటనే పోవాలి. అంతేగాని సంవత్సరాల కొద్దీ అదే అనారోగ్య స్థితిలో ఉన్నావంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రార్థన చేయాలి. దేవుడి దగ్గర ఖచ్చితంగా నువ్వు పశ్చాత్తాపంతో కూడి ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా, ఎవరి కోసమైనా ఏదైనా ఒక తప్పుగా మాట్లాడుతున్నానా, ఎవరినైనా ఏదైనా అంటున్నానా, ఎందుకు నాకు ఈ రోగం కంటిన్యూగా వస్తుంది, ఎందుకు నాకు అనారోగ్యం బాడీలో అలా ఉండిపోతున్నాయి, ఎందుకు ఒక్కరోజు కూడా సంతోషంగా ట్యాబ్లెట్లు లేకుండా నేను ముందుకు వెళ్ళలేకపోతానని చెప్పి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీకు తెలియజేస్తాడు. మన బ్రతుకు మనం హ్యాపీగా బ్రతకచ్చు, సంతోషంగా బ్రతకచ్చు, ట్యాబ్లెట్లు లేని బ్రతకచ్చు. వేసుకుంటే ఎప్పుడో వారానికి 10 రోజులకు ఒక ట్యాబ్లెట్ వేయడం కామన్. ప్రతిరోజు 10 ట్యాబ్లెట్లు వేస్తావా? నువ్వేమన్నా మిషనవా, మనిషివా? అన్ని ట్యాబ్లెట్లు మింగుతున్నావు. చాలా తప్పది. దేవుడికి ప్రార్థన చేయి, నీ ఆరోగ్యాన్ని కుదిరిపరుస్తాడు. ట్యాబ్లెట్లు లేని గొప్ప ఆరోగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. ట్యాబ్లెట్లతో బ్రతకమని దేవుడి ఉద్దేశం కాదు, ఆ చిత్తం కాదు. అన్నింటి నుంచి బయటకు వచ్చేయచ్చు. ఏ వయసు అయినా సరే నిన్ను నిత్య నూతనంగా యవ్వనంగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడి కోసం ప్రార్థన చేయి.
మారు మనసు పొందు. మారు మనసు పొందిన రోజున నీకు ఆరోగ్య సమస్యలు అన్నీ పోతాయి. నువ్వు మారు మనసు పొందకుండా ఉన్నంత రోజు వరకు కూడా ఇతరుల కోసం మాట్లాడుకుని వాళ్ళ తాలూకా శాపాలు, కష్టాలు, నష్టాలు అన్నీ కూడా నెత్తిమ తీసుకుని ఏం చేస్తాం, ఆరోగ్యమంతా పాడు చేసుకుని టాబ్లెట్లు మింగి ఆరోగ్యమంతా పాడు చేసుకుని అదేం బ్రతికండి? అప్పుడు ఆనందం ఉంటుందా మీ జీవితంలోని? అప్పుడు హ్యాపీనెస్ ఉంటుందా? దేవుడు అలా బ్రతకమంటున్నాడా? కాదు కదా. మీరు సంతోషంగా ఉండాలి, ప్రతిరోజు ఎంజాయ్ చేయాలి. జాయిస్ మేరీ గారు చెప్పినట్టు ప్రతిరోజు ఆనందంగా ఉండాలి. టాబ్లెట్లు వేసుకుని ఆరోగ్యం బాగోకుండా తలనొప్పితో, కాళ్ళ నొప్పితో, కీళ్ళ నొప్పితో, అది జాయ్ కాదు కదా. జాయ్ అంటే నీకు ఆరోగ్యం ఉండాలి, సింపుల్ లెక్క. జాయ్ అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంతే. మొట్టమొదటిగా నీకు ఆస్తున్నా లేకపోయినా నీకు ఆరోగ్యం ఉన్నదంటే దేవుడి యొక్క ఆలోచనలో, దేవుడి యొక్క సహాయంలో నువ్వు ఉన్నావు. దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. దేవుడు సహాయం చేసిన వ్యక్తులు హాస్పిటల్ పాలు అవ్వరు. దేవుడు నీకు సహాయం చేశాడంటే నువ్వు అనారోగ్య పాలు అవ్వవు, చాలా హ్యాపీగా ఉంటావు. ఇప్పుడు ఒకప్పుడు టాబ్లెట్లు వేసుకోండి పర్వాలేదు, అంతేకాని ప్రతిరోజు కూడా బలవంతకరంగా మింగి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఆరోగ్యంగా ఉందాము, ఆనందంగా ఉందాము, విన్న వాక్యాన్ని అంతా హృదయంలో ఉంచుకుందాము, దేవుని యందు నిరీక్షణ ఉంచుదాము. దేవుడు మనకి సొంత తండ్రి అన్న సంగతి మర్చిపోవద్దు. ఆయన ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆయన మనతో ఎప్పుడు కూడా ఉంటాడు, మన కోసం ఆలోచన చేస్తుంటాడు. మన కష్టంలో ఉన్నప్పుడు చేయి చూపిస్తే చాలు, ఆయన మనకి ఏం చేస్తాడు, సహాయం పంపిస్తాడు. ఎలాంటి విషయాలైనా సరే దేవుడితో మనం హ్యాపీగా పంచుకోవచ్చు, ఆయనతో మనం చక్కగా మాట్లాడచ్చు. అటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదం మన కుటుంబంలో అందరికీ కూడా వచ్చేలాగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.